హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకి వైటనింగ్ అంటే కొంచెం భయంగా ఉంటుంది. పెయిన్ వస్తుందేమో అని. కానీ ఈ 4 సింపుల్ టిప్స్‌తో మనము ఫాలో అయితే గనక మన స్టెయిన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్మైల్‌ని బ్రైట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ టిప్ వచ్చేసి కాఫీ, టీ ఎక్కువగా తాగితే స్టెయిన్స్ ఫాస్ట్‌గా పడతాయి. అవి క్రోమోజెన్స్ అని పిలిచే కలర్ కాంపౌండ్స్‌తో ఫుల్‌గా ఉంటాయి కాబట్టి కాఫీ, టీని మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసి తాగినట్లయితే మన టీత్ స్ట్రెయినింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉన్న యాసిడ్స్ మన ఎనామిల్‌ని వీకెన్ చేస్తాయన్నమాట. సెన్సిటివ్ టీత్‌కి ఇది చాలా ఏమంటారు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యెల్లో డెంటిన్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. అందుకే సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే స్ట్రా వల్ల తాగడం ట్రై చేయండి. బికాజ్ డైరెక్ట్‌గా మీరు కన్జ్యూమ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోకండి. నెక్స్ట్ వైటనింగ్ టూత్ పేస్ట్ చూస్ చేసేటప్పుడు కూడా మీరు సెన్సిటివిటీకి సేఫ్ అయినవి యూజ్ చేయాలి. సెన్సోడైన్ వైటనింగ్ టూత్ పేస్ట్ టీత్ పైన ఉన్న సర్ఫేస్ స్టెయిన్స్‌ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సెన్సిటివిటీకి కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుందన్నమాట. సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వల్ల జెంట్లీ బ్రష్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రోజుకు అట్‌లీస్ట్ మీరు 2 టైమ్స్ బ్రషింగ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే మనకి స్టెయిన్స్ కాజింగ్ ఏమన్నా ఉంటే టీత్ మీద మన ఎనామెల్ లైక్ యెల్లోయిష్‌నెస్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది. ఈ బేసిక్ హ్యాబిట్స్ ఫాలో అయితే గనక మన టీత్ అనేవి క్లీన్‌గా, వైట్‌గా కనిపిస్తాయి. అండ్ మన మౌత్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, కాఫీ, టీలో మిల్క్ యాడ్ చేయండి. సాఫ్ట్ డ్రింక్స్ తాగేటప్పుడు స్ట్రా యూజ్ చేస్తే మంచిది. అండ్ ఆల్సో సాఫ్ట్ బ్రష్ మీరు ప్రిఫర్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. మరి ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే మీరు అట్‌లీస్ట్ 2 టైమ్స్ బ్రష్ చేయాలి కన్సిస్టెంట్‌గా. సో, ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక మనకి సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకి మన టీత్ అనేవి క్లీన్ అవుతాయి. ఆల్సో ఇది మనం ఇందాక చెప్పినట్లు అట్‌లీస్ట్ మీరు ట్వైస్ ఎ డే బ్రష్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. తప్పకుండా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సెన్సిటివిటీ అగ్రివేట్ కాకుండా వైటర్ స్మైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వీటీవీ.